హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అక్షయ బర్త్డేకి శ్రీకర్ వచ్చాడని అక్షయ అవని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. శ్రీకర్ సుజాతతో, వదిన, నేను వాళ్ళని వదిలి వెళ్ళడానికి రాలేదు, పర్మనెంట్గా మా ఇంటికి తీసుకువెళ్ళడానికి వచ్చాను అని గుడ్ న్యూస్ చెప్పడంతో అదంతా దూరం నుంచి వింటున్న అవని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. శ్రీకర్ తనని ఇంటికి తీసుకువెళ్తాను అన్నందుకు. ఇది ఇలా ఉండగా వేదవతి డిఎన్ఏ రిపోర్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. కొరియర్ బాయ్ వేదవతికి డిఎన్ఏ రిపోర్ట్స్ని ఇస్తారు. డిఎన్ఏ రిపోర్ట్స్ ఓపెన్ చేసి చూడగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు వేదవతి. ప్రసాద్ రావు, వేద, ఏమైంది వేద? అక్షయ శ్రీకర్ డిఎన్ఏ రిపోర్ట్స్లో ఏముంది అని అడుగుతారు. వెంటనే ఆ డిఎన్ఏ రిపోర్ట్స్ వైపు గట్టిగా చూస్తూ, నేను అనుకున్నదే జరిగింది, డిఎన్ఏ రిపోర్ట్స్లో నెగిటివ్ వచ్చింది అని అంటారు వేదవతి. ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట ప్రసాదరావు. నిహారిక, కృష్ణబాబు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. బాబు, నువ్వు బయలుదేరు అని చెప్పి కొరియర్ బాయ్ని పంపించేస్తూ ఉంటారు. ఇంకా కొరియర్ బాయ్ బయటకు వచ్చేస్తాడు. చూసారా, ఇన్ని రోజులు నేను అంటుంటే మీరు ఏమీ అనలేదు, నా కోడలు అని నెత్తి మీద పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు నేను అనుకున్న అనుమానమే నిజమైంది. ఆ అక్షయ శ్రీకర్ కూతురు కాదు. ఇంకా అక్షయకి మన ఇంటికి ఎలాంటి సంబంధం లేదు అని గట్టిగా నిలదీసి చెప్తుంది వేదవతి. కరెక్ట్గా అప్పుడే నాగమ్మ అక్కడికి వస్తుంది. నాగమ్మ వచ్చి వెళ్ళిపోతున్న ఆ కొరియర్ బాయ్ వైపు బుసలు కొడుతూ ఉంటుంది. ఒక్కసారిగా ఆ కొరియర్ బాయ్, ఎవరైతే డిఎన్ఏ రిపోర్ట్స్ వీళ్ళ ఇంటికి తీసుకువచ్చాడో ఆ కొరియర్ బాయ్ షాక్ అయిపోతాడు. అమ్మా, ఏంటి ఈ పాము నా వెంట పడుతుంది అని చెప్పి తప్పించుకోవాలనుకుంటాడు. కానీ ఎంత తప్పించుకోవాలనుకున్నా సరే ఆ నాగమ్మ వెంటపడి బుసలు కొడుతూ ఉండడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు కొరియర్ బాయ్. ఇదంతా నేను డబ్బు తీసుకొని రిపోర్ట్ మార్చడం వల్లే వచ్చినట్టుంది. అమ్మో, నేను వెళ్ళి నా తప్పు ఒప్పుకుంటాను అని చెప్పి కొరియర్ బాయ్ మళ్ళీ వేదవతి వాళ్ళ ఇంటికి వస్తారు. అమ్మా, మేడం, సార్ అని చెప్పి పరిగెత్తుకుంటూ వస్తాడు. ఏంటి బాబు, వెళ్ళావు కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు అని అడుగుతారు ప్రసాదరావు. సార్, నేను తప్పు చేశాను సార్, నేను పాపం చేశాను. డిఎన్ఏ రిపోర్ట్స్ పాజిటివే వచ్చాయి సార్, కానీ నాకు కొంతమంది డబ్బులు ఇవ్వడం వల్ల నెగిటివ్ వచ్చేలా చేశాను సార్ అని చెప్పి రిపోర్ట్లు మార్చానని చెప్తాడు కొరియర్ బాయ్. ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట వేదవతి, ప్రసాదరావు. కృష్ణబాబు, నిహారిక, అయ్యో వీడు చెప్పేశాడు అని చెప్పి ఇంకా వెంటనే కవర్ చేసుకోవడానికి కృష్ణబాబు కాలర్ పట్టుకుంటాడా కొరియర్ బాయ్ది. ఏయ్, ఏంట్రా డబ్బులు తీసుకొని నాటకాలు ఆడుతున్నావా? ఇలా నీకు చెప్పమని ఎవరు చెప్పారా? ఆ అవని డబ్బులు ఇచ్చిందా? నిజమైన రిజల్ట్స్ని ఫేక్ రిజల్ట్స్ అని చెప్తున్నావు అని కాలర్ పట్టుకొని కొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు కృష్ణబాబు. కృష్ణ, నువ్వు ఆగు, నువ్వు నిజం చెప్పు, తప్పు చేసిన వాడివి తిరిగి ఎందుకు మళ్ళీ వచ్చి మాకిదంతా చెప్తున్నావు అని అడుగుతారు వేదవతి. అమ్మా, నాకు కొంతమంది డబ్బిచ్చి ముంబై నుండి వచ్చిన లెటర్ హెడ్ మార్చి వేరే వాళ్ళ డిఎన్ఏ రిపోర్ట్లో మీ పేర్లు పెట్టి ఇవ్వమని చెప్పారు. డబ్బులు తీసుకొని ఆ పని చేశాను. కానీ ఒక పాము నన్ను వెంటపడుతుందమ్మా, నాపై బుసలు కొడుతుంది. ఇక్కడికొచ్చి నేను తప్పు ఒప్పుకునేంత వరకు నన్ను వదిలిపెట్టనని చెప్పింది. అదిగో అని చెప్పి చూపించగానే అక్కడ నాగమ్మ ఉంటుంది. ఒక్కసారిగా నాగమ్మని చూసి వేదవతి అందరూ షాక్ అయిపోతారు. కృష్ణబాబు, నిహారిక, మనం అనుకున్న ప్లాన్ అంతా ఫ్లాప్ అయింది, ఛీ అని మనసులో అనుకుంటూ ఉంటారు. కరెక్ట్గా అప్పుడే ఇంకా ఒరిజినల్ రిపోర్ట్స్ ఎక్కడున్నాయి అని అడుగుతారు ప్రసాదరావు. అలా ఒరిజినల్ రిపోర్ట్స్ హాస్పిటల్లో ఉంటే వాటిని చిలకమ్మ తీసుకొస్తుంది. చిలకమ్మ గాల్లో తీసుకువచ్చి కరెక్ట్గా వేదవతి దగ్గరికి వచ్చి వేదవతి ముందు పడేసి అలా చిలకమ్మ వెళ్ళిపోతుంది. ఇంకా వేదవతి ఆ డిఎన్ఏ రిపోర్ట్స్ ఓపెన్ చేసి చూడగానే ఒరిజినల్ శ్రీకర్, అక్షయ డిఎన్ఏ రిపోర్ట్స్లో పాజిటివ్ వస్తుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వేదవతి, కుప్ప కూలిపోతుంది. వేద అని అంటారు ప్రసాదరావు. నేను తప్పు చేశానండి, అవనిని అపార్థంగా అనుకొని తప్పు చేశాను, అవనిని అపార్థం చేసుకున్నాను. డిఎన్ఏ రిజల్ట్స్లో పాజిటివ్ వచ్చిందండి అని కన్నీళ్లు పెట్టుకుంటారు వేదవతి. ఇంకా కృష్ణబాబు, నిహారిక ఇద్దరు పక్కకి వచ్చేసి,
ఛ, ఏదైతే జరగకూడదనుకున్నామో అదే జరిగిపోయింది. సరే, మన ప్లాన్ ఫ్లాప్ అయితే అయ్యిందిలే. ముందు అక్కడ వికాస్ పరిస్థితి ఏంటో తెలుసుకోవాలి అని చెప్పి వికాస్కి కాల్ చేస్తారు. హలో వికాస్, ఇక్కడ ప్లాను అట్టర్ ఫ్లాప్ అయింది. మన దగ్గర ప్లాన్ బి ఉంది కదా, అక్కడ పరిస్థితి ఏంటి? బాంబు పేలిందా అని అడుగుతారు. నేను బాంబుని పంపించాను, కానీ అది పేలిందో లేదో నాకు ఇంకా తెలీదు. ఖచ్చితంగా దూరంగానే గమనిస్తున్నాను. అది పేలే అవకాశం ఉందిలే. నేను ఒక్కసారి బాంబ్ బ్లాస్ట్ అయిన తర్వాత మీకు అప్డేట్ చేస్తాను అని చెప్పి ఇంకా వెంటనే కాల్ కట్ చేస్తాడు వికాస్. ఇక్కడ ఫ్లాప్ అయిందంటే అక్కడ ఖచ్చితంగా హిట్ అవుతుంది. నువ్వేమి కంగారు పడకు బంగారం అని అంటాడు కృష్ణబాబు. ఏమో, నాకేదో చాలా తేడా కొడుతుంది. చూద్దాం అయ్యేంత వరకు అవుతుంది, లేకపోతే లేదు అని చెప్పి చూస్తూ ఉంటుందన్నమాట నిహారిక. ఇది ఇలా ఉండగా అవని, శ్రీకర్ పిల్లలందరూ ఇంకా బర్త్డే పార్టీకి వచ్చేసరికి ఇంతకీ కేక్ ఎక్కడా అని అడుగుతూ ఉంటారనమాట. శ్రీకర్ వెంటనే అక్షయ, పెదనాన్న తీసుకువచ్చారు, నేను తీసుకొస్తాను అని చెప్పి ఇంకా కేక్ తీసుకురావడానికి తన రూమ్కి వెళ్తుంది. అప్పటికే బాంబు పెట్టిన కేక్ని డెలివరీ బాయ్ డెలివరీ ఇవ్వడంతో కేక్ అనేది డైనింగ్ టేబుల్పై ఉంటుంది. ఇంకా అక్షయ ఆ కేక్ కోసం బయలుదేరినప్పుడే నాగమ్మ అక్కడికి వస్తుంది. వచ్చి ఇంకా కేక్ని తీసుకొని అలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది నాగమ్మ. ఇంకప్పుడే లోపలికి వచ్చి అక్షయ చూసేసరికి అక్కడ కేక్ కనిపించదు. చుట్టూ చూస్తుంది, ఎక్కడ కేక్ ఉండదు. ఇదేంటి, పెదనాన్న కేక్ ఇక్కడే పెట్టానని చెప్పారు కదా, కనిపించట్లేదేంటి అని చెప్పి చుట్టూ చూస్తూ ఉంటారు. అప్పుడే కరెక్ట్గా అవని లోపలికి వస్తుంది. ఏమైందమ్మా, కేక్ ఎక్కడా అని అడుగుతారు. ఏమో తెలీదమ్మా, పెదనాన్న ఇక్కడే పెట్టానన్నారు, కనిపించట్లేదు అని చుట్టూ చూస్తూ ఉంటారు. ఇంకా అలా వెంటనే అక్కడికి శ్రీకర్ వస్తాడు. ఏమైందవని అని అంటారు. కేక్ కనిపించట్లేదండి అని అంటారు. ఓ అవునా, సరే, పక్కనే బేకరీ షాప్ ఉంది, నేను వెళ్ళి కేక్ తీసుకొస్తాను, ఒక 5 minutes ఓకేనా అని చెప్పి శ్రీకరే ఇంకా బేకరీకి వెళ్ళైతే కేక్ని హ్యాపీగా తీసుకువస్తాడు. ఇంకా అక్షయ హ్యాపీగా అదంతా చూస్తూ ఉంటుంది. అలా ఇంకా అవని, శ్రీకర్ ఇద్దరూ కలిసి బర్త్డే కేక్ని కట్ చేస్తూ ఉంటారు. అదంతా చూస్తున్న అక్షయ ఇంకా హ్యాపీగా చూస్తూ అందరికీ కేక్ని డిస్ట్రిబ్యూట్ చేసి పిల్లల తన ఫ్రెండ్స్తో ఆడుకుంటూ ఉంటుంది. ఇదంతా దూరం నుండి చూసిన వికాస్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇదేంటి, బాంబ్ పేలుతుంది అనుకున్నాను, పేలలేదేంటి అని చెప్పి వెనక్కి తిరిగి చూసేసరికి నాగమ్మ కేకులో వికాస్ పెట్టిన బాంబునే వికాస్ దగ్గరికి తీసుకువస్తుంది. ఒక్కసారిగా వికాస్ షాక్ అయిపోతాడు. అమ్మో అని చెప్పి పరిగెత్తుకొని వెళ్ళబోతూ ఉంటే నాగమ్మ వెంటపడి మరి ఆ బాంబుని వికాస్పై విసురుతుంది. ఇంకా వికాస్కి కొంచెం పక్కన ఆ బాంబు పడడంతో వికాస్ ఫేస్ అంతా నల్లగా అయిపోయి వికాస్కి ఒక చెయ్యి అయితే ఇంకా పేలిపోతుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట వికాస్. ఇంకా అలా చూస్తూ అవని, అక్షయ వీళ్ళ జోలికి ఎప్పుడు వెళ్ళినా ఏదో ఒక శక్తి కాపాడుతూనే ఉంటుంది. ఆ శక్తి అమ్మవారేనా? అమ్మవారు ఎప్పుడు మంచి వాళ్ళకి అండగా ఉంటుందంటే ఇదేనా అని చెప్పి వికాస్ ఇంకా చూస్తూ ఉంటే అప్పుడే వికాస్కి మేఘాలలో అమ్మవారు కనిపిస్తూ ఉంటుంది. ఇంకా వెంటనే షాక్ అయిపోయి అమ్మవారి ఉగ్ర రూపం చూసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు వికాస్. ఇది ఇలా ఉండగా వేదవతి ప్రసాద్ బాబుతో మాట్లాడుతూ ఉంటుంది. ఏవండి, ముక్కు పుడక ప్రధానోత్సవాన్ని అక్షయకి ఖచ్చితంగా జరిపించాలి అనుకుంటున్నాను. ఎందుకంటే ముక్కు పుడక పెట్టుకునే అర్హత కేవలం అక్షయకి మాత్రమే ఉంది అని అంటారు వేదవతి. తప్పకుండా వేద, ఇప్పుడే శ్రీకర్కి ఫోన్ చేస్తాను. ఖచ్చితంగా శ్రీకర్ ఈ విషయం తెలిస్తే హ్యాపీగా ఫీల్ అవుతాడు, కోడల్ని మన ఇంటికి తీసుకువస్తాడు అని అంటారు ప్రసాదరావు. లేదండి, మనమే అక్కడికి వెళ్దాం, ఎందుకంటే అవని కాళ్ళపై పడితే కానీ నా పాపం పోదు అని అంటారు వేద అని అంటారు. ఇక్కడ పెద్దంతరం చిన్నంతరం అని కాదండి, వయసు కాదు. నేను ఎంత పెద్ద వయసైనా నా బుద్ధి ఆ టైంలో పని చేయలేదు. అవని తప్పు చేసిందనే నమ్మింది కాబట్టి పెద్దవాళ్ళు లేదు, చిన్నవాళ్ళు లేదు. నేను చేసిన తప్పుకి నేను ఖచ్చితంగా క్షమాపణ కోరుకోవాలి అని చెప్పి వేదవతి ప్రసాదరావు ఇద్దరు కలిసి అవని వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు. అప్పుడే కరెక్ట్గా ఇంకా శ్రీకర్ అయితే అవని, అక్షయ లగేజ్ సర్దుకున్నారా అని అంటారు. సర్దుకున్నాం నాన్న,
నాన్న, ఒకవేళ అక్కడ నాన్నమ్మ మేము ఇంటికి రావడం ఒప్పుకోకపోతే మళ్ళీ మమ్మల్ని వెనక్కి పంపించేస్తావా నాన్న అని అడుగుతుంది అక్షయ. లేదమ్మా, అలా చేయను. ఒకవేళ అమ్మ నాన్న మీరు ఇంటికి రావడం ఒప్పుకోకపోతే మిమ్మల్ని అట్నిండటు వేరే ఇంటికి తీసుకువెళ్తాను. ముగ్గురం కలిసి సపరేట్గా ఒక ఇంట్లో ఉందాం. అంతేకాని నా భార్యని నా కూతుర్ని నేను వేరు చేసుకోవాలనుకోవటం లేదు అని చెప్పి పాపం అలా తలపై చేయివేసి నిమురుతూ ఉంటారు. ఇంకా అవసరం లేదు శ్రీకర్ అని ఒక గొంతు వినపడుతుంది. అటుగా చూసేసరికి ప్రసాదరావు అండ్ వేదవతి ఇంకా వాళ్ళని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు అవని, అక్షయ. అమ్మా అవని అని చెప్పి వేదవతి అవని దగ్గరికి వస్తుంది. ఇంకా అవని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. నేను నీ గురించి తెలియక తప్పు చేశానమ్మా, చాలా పాపం చేశాను, నన్ను క్షమించమ్మా అని కాళ్ళపై పడబోతుంది. అత్తయ్య ఏంటిది, మీరు పెద్దవారు, మీరు ఇలా చేయకూడదు అని అంటుంది. లేదమ్మా, నా పాపాన్ని నా కన్నీళ్ళని నీ కాళ్ళకి తగిలితేనే నా పాపం అనేది పోతుందమ్మా. మహా మంచిదానివైన నిన్ను, దేవత లాంటి నిన్ను, అమ్మవారి అనుగ్రహమైన నిన్ను నేను చాలా మాటలు అన్నాను, అనుమానించాను. దానికి నేను ఖచ్చితంగా పశ్చాత్తాపం తీర్చుకోవాలనుకుంటున్నాను. అందుకేనమ్మా నేను మిమ్మల్ని ఇంటికి తీసుకువెళ్ళి రేపే ముక్కు పుడకని అమ్మవారికైనా అమ్మవారి అంశలో పుట్టిన ఇదిగో నా మనవరాలు అక్షయకి ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పి కన్నీళ్లతో చెప్తారు వేదవతి. ఇంకా అవని అండ్ అక్షయని తన చేత్తో ఇంటికి తీసుకువెళ్తారు వేదవతి. ఇంట్లో మళ్ళీ అవని అండ్ శ్రీకర్కి కుడికాలు పెట్టి లోపల అడుగు పెట్టించి హ్యాపీగా హారతిచ్చి లోపలికి వెల్కమ్ చేస్తూ ఉంటారు వేదవతి అండ్ ప్రసాద్ బాబు. ఇదంతా తెలుసుకున్న సత్య కోపంతో రగిలిపోతూ ఉంటాడు. సత్య అటు ఇటు తిరుగుతూ, ఇప్పుడు అవని శ్రీకర్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది అంటే అవనికి వాళ్ళకి మధ్య ఉన్న దూరం తరిగిపోయింది. ఇంకా వీళ్ళు నేను ఏం చేసినా విడిపోరు, అంతే కదా? నో, నేను అవనిని ఎలా అయినా దక్కించుకుంటాను. అవని నేను బాగా చూసుకుంటానని తనకి నమ్మకం కుదిరేలా చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను అని చెప్పి ఇంకా ఒక నైఫ్ తీసుకొని తన చెయ్యిని తనే కట్ చేసుకుంటాడనమాట. సత్య అని చెప్పి ప్రభావతి వచ్చి అరుస్తుంది. ఇంకా సత్య వెంటనే కాల్ చేసి అవనికి ఫోన్ చేస్తాడు. అవని హలో సత్య అని అంటుంది. అమ్మా వీడు తన చెయ్యిని కట్ చేసుకున్నాడమ్మా అని ప్రభావతి చెప్తారు. ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట. అవని ఏంటంటే మీరు మాట్లాడేది, సత్య అలాంటి అటెంప్ట్ చేశాడా, నేను ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి ఇంకా పాపం అవని సత్య వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది. సత్యని చూస్తూ, సత్య ఏంటిది, ఎందుకు ఇలా చేస్తున్నావు, ఏమైంది సత్య నీకు అని అడుగుతారు. అవని నాకు ప్రేమ కావాలి అని అంటారు. చూడు సత్య, నేను ఎప్పటి నుండో చెప్తుంది ఒకటే, నీకు మంచి అమ్మాయినిచ్చి నేను పెళ్లి చేస్తాను. నీకు మన ఫ్రెండ్ తెలుసు కదా సుమ, తను నిన్ను ప్రేమిస్తోంది, నువ్వు తను పెళ్లి చేసుకోండి అని అంటారు. అవని లేదవని, నాకు ఎవరు వద్దు, నాకు కావాల్సింది నువ్వే, నేను నిన్ను లవ్ చేస్తున్నాను అవని అని అంటాడు సత్య. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అవని. సత్య ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అడుగుతారు. వెంటనే ప్రభావతి అవునమ్మా, వాడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నేను ఎంత చెప్పినా వాడు కాదనలేకపోతున్నాడు, నిన్ను మహారాణిలా చూసుకుంటాడమ్మా అని అంటారు. ఛీ, అసలు ఇంత మంచిగా ఉంటూ వెనకాల ఇంత కర్కశంగా ఆలోచిస్తున్నారు. నేను పెళ్ళైన అమ్మాయిని, నాకు భర్త ఒక పాప ఉన్నారని తెలిసి కూడా నాపై ప్రేమ పెంచుకున్న నిన్ను ఏమనాలి సత్య? చూడు సత్య, నువ్వు ఇంకొకసారి నా జీవితంలోకి రావాలని అనుకోవద్దు, ప్రయత్నించద్దు, నేను వెళ్తున్నాను అని చెప్పి ఇంకా అవని వెళ్ళబోతూ ఉంటే అవని చెయ్యి పట్టుకుంటాడనమాట సత్య. అవని నా మాట విను, నేను శ్రీకర్ కంటే నేను బాగా చూసుకుంటాను అని అనేలోపు చెయ్యి వదులుతావా లేదా, వదులు సత్య అని చెప్పి సత్య చెంపపై కొడుతుంది. ఇంకా వెంటనే సత్య కోపం వచ్చి అవని చెయ్యి గట్టిగా పట్టుకుంటాడు. అప్పుడే అక్కడికి నాగమ్మ వస్తుంది. నాగమ్మని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట సత్య. ఇంకా వెంటనే చెయ్యి వదిలేస్తాడు. అవని అక్కడి నుండి ఇంకా అసహ్యంగా సత్య వైపు చూసి,
ఇంకొకసారి నా జీవితంలో కానీ నా పాప జీవితంలో కానీ రావాలని ప్రయత్నిస్తే సత్య ఊరుకోను, అస్సలు ఊరుకోను. ఇన్ని రోజులు మంచితనంగా ఉన్న అవనిని చూసావు, ఇప్పుడు అపరకాలి లాంటి అవనిని చూస్తావు, జాగ్రత్త అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అవని. వెళ్ళిపోతున్న అవని వైపు చూస్తూ ఉంటాడు సత్య. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.